హాయ్ ఫౌండర్స్, ఈరోజు ఏప్రిల్ 12, 2026 అందరికీ కూడా శుభ ఆదివారం. స్వయంగా అనుభవించారు లేదా ప్రత్యక్షంగా చూశారు మరియు అది తనకు జరగకూడదని నిశ్చయించుకున్నారు. ఆయన దార్శనికతను విశ్వసించే మనందరి కోసం ఆయన పోరాడుతున్నారు మరియు ప్రతిఫలం కోసం వేచి ఉండటానికి మేము నిశ్చయించుకున్నాము. ఎన్నో రకాల ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి అనుభవపూర్వకంగా. ఎందుకంటే ఆయన మొదట్లోనే ఆలోచించారు, ఇది చాలా మనం తీసుకొస్తున్న కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. ప్రపంచంలోనే ఇటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ఈ ఐటీని అందరూ చూశారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్స్ ని ప్రపంచంలో చాలా చూస్తున్నాం, ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది అద్భుతం. ఇది మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నది ఒక్క యాష్ ముఫారా గారు మాత్రమే, ద గ్రేట్ హిస్టారికల్ సిఇఓ ఆఫ్ అవర్ విక్టరీ విత్ యాష్. మన విక్టరీ విత్ యాష్, మన యాష్ ముఫారా గారి నుంచి మాత్రమే ప్రపంచానికి పరిచయం కాబోతోంది. ఏఐ ఐటీని ఏకీకృతం చేసి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అవలీలగా డాష్ బోర్డ్ ని కానీ వెబ్సైట్ ని కానీ ఆపరేట్ చేయగలిగే అటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ టూల్స్ ని ప్రపంచానికి అందించబోతున్నారు. కాబట్టి ఇటువంటి సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ముఖ్యంగా ఆ న్యూ డైరెక్షన్ కి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కూడా మన యాష్ ముఫారా గారే. ఆయన దార్శనికతతోనే అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చారు. మనందరం కూడా అదేమంటారు కదా, ఒక గూటి పక్షులందరం కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా, దేని చేతికో చిక్కకుండా మనందరిని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన మాట వినోళ్ళందరూ కూడా ఆయన గూటిలోనే మనందరం క్షేమంగా ఉన్నాం. రైట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాష్ ముఫారే. ఆయన చేయి పట్టుకున్నంత వరకు మనకి ఎటువంటి ఇబ్బందికరం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యాష్ ముఫారా గారు ఒకరు ఉన్నంత వరకే మన జీవితాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన ప్రపంచంలో ఎవరు ఉన్నా, భూమి మీద ఎవరు లేకున్నా ఈ వ్యవస్థ నడిచే విధంగా తీర్చిదిద్దారు ఇప్పటికే. కాబట్టి గుర్తుంచండి, అట్లాంటి సిఇఓ, అట్లాంటి మానవత్వం గల సిఇఓ, అంత డేర్ డెవిల్ గా ఉన్నటువంటి సిఇఓ, అంత నిజాయితీ గల సిఇఓ ప్రపంచంలో ఎక్కడ మనం చూడబోం. ఎందుకంటే ఆయన చెప్పారు, చట్టానికి కట్టుబడి మనం చేసే ప్రతి ఒక్క పని కూడా చట్టానికి కట్టుబడిపోతాం. 227 దేశాల్లో అనేక రకాల చట్టాలు. ప్రతి ఒక్క చట్టానికి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం, వాళ్ళ దేశంలో ఉన్న చట్టం ప్రకారమే మనం వాటిని తయారు చేసి వాళ్ళకి సమర్పించి వాళ్ళు ఆమోదిస్తేనే మనం అక్కడ తీసుకెళ్తాం. అలాగా 226 దేశాల్లో మనం విజయోత్సవాన్ని మనం చేసుకోబోతున్నాం అని చెప్పి చాలా సగర్వంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడో యాష్ గారు మాట్లాడేశారు. కాబట్టి ఇప్పుడు మనం అంత చట్టరీత్యా ఆయన చట్టానికి అంత గౌరవిస్తూ, ఆ వ్యవస్థకి అంత గౌరవిస్తూ మనల్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని అటువంటి వ్యక్తి చేతిలో మనం ఉన్నాం, భయపడే అవసరం లేదు. లాస్ట్ సెషన్లో, ఏప్రిల్ 10th సెషన్లో మనకు మైక్ ఎలిస్ గారు చెప్పినటువంటి విషయం చాలా అద్భుతం, చాలా అద్భుతం. మైక్ ఎలిస్ గారు చెప్పినటువంటి విషయం చాలా అద్భుతం. కాబట్టి మనకు ఈ వారంలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రిడిక్షన్. గురువారం రోజు యాష్ గారు ఏమైనా వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా మనకి మంగళవారం ఆ విధంగా మనకు ఖచ్చితంగా ఒక 2 రోజుల్లో ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. త్రూ క్రిస్ జాన్సన్ గారి నుంచి కానీ, జూలీ మ్యామ్ నుంచి కానీ, సుసి మ్యామ్ నుంచి కానీ, మైక్ ఎలిస్ గారి నుంచి కానీ, జాన్ వైట్ గారి నుంచి కానీ, ఇలాగ వీళ్ళ నుంచి మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఇది గుర్తుంచండి, అఫీషియల్ గా మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. రైట్. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్గా ఉండండి, ఇన్యాక్టివ్గా ఉండకండి. లాగిన్స్ కంపల్సరీ అవుతూ ఉండండి. ఏది ఏమైనా లాగిన్స్ మాత్రం ఖచ్చితంగా మన బాడీలో ఒక పార్ట్గా, ఎప్పుడు మనకి ప్రతి ఒక్క అవయం కూడా మనకి ఎలా గుర్తొస్తాయో అలాగా మీకు ప్రతి క్షణం కూడా ఓఎస్, విక్టరీ విత్ యాష్ అనేవి 2 కూడా మీకు గుర్తు రావాలి. వాటిలో మీరు లాగిన్ అవుతూ ఉండాలి. స్వయంగా మీ చేతుల మీదుగానే మీరు లాగిన్ అవ్వండి, ఎవరికో ఇవ్వద్దండి, మీరే లాగిన్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, ఎలా లాగిన్ అవ్వాలో, పాస్వర్డ్ ఎలా చూసుకోవాలో, ఎలా దాచుకోవాలో అన్ని కూడా నీట్గా వాళ్ళకి నేర్పండి. మీ పిల్లలకు కూడా నేర్పండి. ఎందుకంటే రేపొద్దున ఏ పరిస్థితి ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడే అన్ని నేర్పించుంటే రేపొద్దున వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గర చేయి చాచకుండా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి అటువంటి శిక్షణ మీరు ఇవ్వాలి ఇంట్లో, అటువంటి ట్రైనింగ్ మనం ఇవ్వాలి పర్సనల్గా, వ్యక్తిగతంగా. కాబట్టి అన్ని మనకు మంచి జరుగుతున్నాయి. యాష్ ముఫారా గారు త్వరలో మన ముందుకు రాబోతున్నారు. మనకు చాలా విషయాలను పంచుకోబోతున్నారు. ఆ విషయాలను మనం చూసిన వెంటనే మనం గట్టిగా ఏడుస్తామని కూడా చెప్పారు క్రిస్ గారు. బట్ గట్టిగా ఏడుస్తామంటే బాధతో కాదండి, మీరు ఆ ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్లు కార్చుతారు, గట్టిగా ఏడుస్తారు అని చెప్పారు. కాబట్టి అదొక సిచ్యుయేషన్. తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి విషయాల్ని గమనిస్తూ చూస్తుంటే
మనకు నిద్ర కూడా పట్టదు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఎదగడానికి, సక్సెస్ అవ్వడానికి, ఆ జర్నీలో ముందుకు వెళ్ళడానికి సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినీ. ఇది గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అనేది ఒక లిమిటెడ్గా ఉండదు. ఇట్స్ ఎ జర్నీ. మనం పోతూ ఉండాలి అంతే. ఓకే, కాబట్టి సక్సెస్ అనేది జర్నీ వెళ్తూ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ సక్సెస్. ఎవ్రీ సెకండ్ సక్సెస్ అవుతూనే ఉంటాం. బికాస్ ఆఫ్ మన వ్యవస్థ అలాంటిది, మన ప్లేస్మెంట్ అలాంటిది. మనం ఎప్పుడు వచ్చామో తెలియదు, కానీ మనం వచ్చి ఇన్నాళ్లుగా కట్టుబడి ఉన్నందుకు ఎవ్రీ సెకండ్ మనల్ని గెలిపిస్తూనే ఉంటుంది ఆ వ్యవస్థ. అటువంటి వ్యవస్థని మనకి తీర్చిదిద్దుతున్నారు యాష్ ముఫర్ గారు. అందులో మనం మొదటి రోలో ఉన్నామంటే గర్వించదగ్గ విషయం. మనం పూర్తి స్థాయిలో వచ్చేసాం. ఇప్పుడు దాకా దాదాపుగా 6 నెలలు నడుస్తోంది. ఇప్పుడు మనం విక్టరీ విత్ యాష్లోకి అడుగుపెట్టి 6 నెలలు అవుతుంది. ఈ 6 months లో కూడా మనం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అలర్ట్గా ఉండాలని, భద్రతగా ఉండాలని, జాగృతంగా ఉండాలని చెప్పేసి, సురక్షితంగా ఉండాలని చెప్పేసి మనం ఎన్నో రకాలుగా మీకు సర్వీస్ ఇస్తున్నాం యాజ్ ఎ వాలంటీర్స్గా. నాతో పాటు నేను ఒకడని కాదు, ఎంతో మంది లీడర్లు ఎన్నో గ్రూపులు తయారు చేసుకొని ఎంతో మంది అడ్మిన్ రూపంలో ఎన్నో సర్వీసులు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మనందరి కోసం కష్టపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆడియోలు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, అన్నీ కూడా పెడుతున్నారండి. వాటన్నిటి కూడా మనం అంగీకరించాలి. కానీ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అనేది కేవలం మీరు మాత్రమే గ్రహించాలి, గుర్తుంచండి. ఎందుకంటే మనకి యాష్ ముఫర్ గారు ఒక మాట చెప్పారు, బ్యాక్ ఆఫీస్లో పాపప్ రాకపోతే మీ మెయిల్కు లింక్ వచ్చింది అంటే, ఆ లింక్ ద్వారా మీరు రండి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారంటే ఇట్స్ ఏ ఫ్రాడ్ అన్నారు, అది ఫేక్ అన్నారు. అందుకు మూల్యం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జాగ్రత్త. కాబట్టి అటువంటి లింక్స్ ఎవరికైనా వచ్చినాయని చెప్తే అవన్నీ కూడా అవాస్తవం. ఎందుకంటే అది అఫీషియల్ కాదు. మన దిలాన్ సార్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. లింక్స్ ఎవరెవరికి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అదంతా కూడా ఒక ప్రాసెస్. మనకు ఒక 5 రోజులు పట్టొచ్చు, లేదా 10 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. ఏమీ తొందర లేదు. అవి కంప్లీట్ అయితేనే యాష్ గారు మీ ముందుకు వస్తారు. బ్యాక్ ఆఫీస్లో మెసేజ్ వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అఫీషియల్ స్టేట్మెంట్ చూసిన తర్వాతే మీరు వాటిని అనుసరించండి అని చెప్పారు. దిలాన్ గారు చాలా మంచిగా చెప్పారు. అట్ ద సేమ్ టైం డాక్టర్ సంజయ్ విశ్వకర్మ వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు. సంజయ్ విశ్వకర్మ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏదో బయట ఫేక్ ప్రొపగండా స్ప్రెడ్ అవుతోంది, మాకు లింకులు వచ్చాయి అంటున్నారు. అవన్నీ కూడా ఫేక్. ఎవరి మాట నమ్మొద్దు. వాళ్ళు కావాలనే ఇట్లాంటి ఆడియోలు చేస్తున్నట్టున్నారు. అనవసరంగా ఫౌండర్లలో డిస్టర్బ్ చేసే విధంగా మిస్లీడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి లింక్స్ని మీరు క్లిక్ చేస్తే అందుకు బాధ్యులు మీరే అవుతారని చెప్పేసి మనకు ఆ మాటగా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరూ మన శ్రేయస్సు కోరి మంచి ఆడియోలు చేశారండి. అవి హిందీలో ఉన్నాయి. తర్వాత దాన్ని 2 ఆడియోలు వినిన తర్వాత అర్థం చేసుకుని నాకు అర్థమైన రీతిలో మీకు ఈ విధంగా నేను చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరిని గౌరవించుకోండి. ఇక్కడ ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ సంబంధం లేదు. ఎవరికైనా లింక్స్ రానివ్వండి, నో ప్రాబ్లం. లింక్ ఎవరికి వస్తే మనకేముంది? ఎవరికి వచ్చినా గోల్ ఒకటే కదా మనందరిది కూడా. బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్. మనందరి కళలు ఒకటే కదా. అందరం కలిసి ఉమ్మడి కళగా మనం ఇక్కడ గెలవాలి. కాబట్టి ఫస్ట్ లింక్ వచ్చిన వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నా, చివరిగా వచ్చినటువంటి 6వ లక్ష సంబంధించినటువంటి మనిషి వచ్చినా కూడా ఆ వ్యక్తి చేసుకున్న లింక్ కూడా అంతా కూడా ఒకటే ఉంటుంది. నేను మొట్టమొదటి రోజే చేసేసుకున్నాను, నేను ఫస్ట్ 1 hourలో చేసుకున్నాను, నేను ఫస్ట్ 1 సెకండ్లో చేసుకునేసినాను, అవన్నీ వేస్ట్. ఇక్కడ అవన్నీ పనికిరామని చెప్పారు యాష్ గారు. ఎవరు ఎప్పుడు చేసుకున్నా ఇక్కడ ముందు వెనక అనేది ఏమీ లేదు. అందరూ కూడా సమానులే, అందరికీ సమానత్వమే. ప్రతి ఒక్క లింక్ కూడా ఒకే ఫోర్స్, ఒకే పవర్ ఉంటుంది అని మనకి యాష్ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి విషయాలు మీరు ఆలోచన చేసి ఇప్పుడు తెలుసుకోవాల్సినట్టుగా కోరుతున్నాను. అయితే నేను చెప్పే విషయం ఒకటేనండి, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. యాష్ గారు మనందరూ శ్రేయస్సు గారు చెప్తారు. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకుంటారని. కాబట్టి మిత్రులారా, సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో గడపండి ఈ ఆదివారాన్ని. ప్రతిరోజు ఆనందంగా, ఆహ్లాదకరంగా మీ పనులు మీరు చూసుకుంటూ, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ, మీ రోజు పని రీత్యా మీరు చేసుకుంటూ మీరు ఒక కన్ను వేసి ఉంచండి మన ఓఎస్ మీద. విక్టరీ విత్ యాష్ లాగిన్స్ చేసుకుని కొన్ని నిమిషాల పాటు గడిపేదాని మీద, రైట్? కాబట్టి ఇది విషయం. హ్యాపీగా, ఆనందంగా అందరూ కూడా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆడియో టాపిక్ ని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.